హలో అందరికీ. లండన్‌లోనే ఉంటూ ఎవ్రీడే మీ బిజీ లైఫ్‌తో బోర్ అయిపోయారా? సో గైస్ అయితే ఈ రీల్ మీకోసమే. ఎండ్ వరకు చూడండి. అండ్ రీల్‌ని అయితే సేవ్ చేసుకోవడం మర్చిపోకండి. సో గైస్ నేనైతే ఇవాళ లండన్‌కి దగ్గరలో ఉన్న ఒక బ్యూటిఫుల్ అండ్ చాలా పెద్ద పార్క్ అయితే వెళ్ళాననమాట. సో ఈ పార్క్ 2500 ఎకర్స్ ఉంటుంది. సో గైస్ ఇంత పెద్ద పార్క్‌లో మీరు వాక్ చేస్తూనే ఉండాలి కాబట్టి నేనైతే పర్సనల్లీ సజెస్ట్ చేస్తాను. మీరు ప్రాపర్ స్నాక్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ అయితే క్యారీ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే పార్క్ చాలా పెద్దగుంటుంది. బట్ దాని మిడిల్‌లో అయితే ఎక్కడ మనకు అలాంటి షాప్స్ ఏం లేవు. వెరాజ్ మనం స్నాక్స్ బై చేసుకోవచ్చు అన్నట్టుగా. సో, అందుకని స్నాక్స్ మాత్రం మర్చిపోవద్దు. సో, నేనైతే నా ఫ్రెండ్స్‌తో కలిసి ఈ పార్క్‌ని విజిట్ చేశాననమాట. సో గైస్ ఈ పార్క్‌కి ఎంట్రన్స్ అయితే ఫ్రీ. సో మనం ఎంట్రన్స్‌కి ఏం పే చేయాల్సిన అవసరం లేదు. బట్ మీరు గాని ఒకవేళ లండన్ స్ట్రాట్‌ఫోర్డ్‌కి దగ్గరలో ఉంటున్నట్టయితే, స్ట్రాట్‌ఫోర్డ్ నుంచి మీరు ఎలిజబెత్ లైన్ తీసుకొని వైట్ చాపెల్‌లో దిగేసి అక్కడ మీ ట్రైన్ ఇంటర్చేంజ్ అయితే సరిపోతుంది. సో అక్కడి నుంచి డైరెక్ట్‌గా రిచ్‌మండ్‌కయితే ట్రైన్ ఉంది. సో గైస్ రిచ్‌మండ్‌లో దిగ్గానే వాక్ అయితే మనకి స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఏం ఉండదు. 30-40 మినిట్స్ వాక్ అయితే ఉంటుంది. సో చూస్తున్నారు కదా! చాలా బ్యూటిఫుల్ వాటర్ ఎక్స్‌పీరియన్స్, స్వాన్స్ ఉన్నాయి. అండ్ మంచిగా గూస్ కూడా ఉందనమాట. అండ్ మీరట్లా డిఫరెంట్‌గా మంచి బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ చేయాలి అనుకుంటే, ఈ పార్క్ అయితే మీకోసం పర్ఫెక్ట్ అని జెప్పొచ్చు. సో, గైస్ ఇదొచ్చేసి రిచ్‌మండ్ డీర్ పార్క్ అనమాట. సో, ఇక్కడ డీర్స్ మీరు చాలా దగ్గర నుంచి జూడొచ్చు. అండ్ మీరు చూస్తున్నారు గదా! నేను చాలా దగ్గర డిస్టెన్స్‌లోనే ఉన్నాననమాట డీర్స్‌కి. బట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. డీర్స్‌ని అంత దగ్గర నుంచి జూస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో గైస్ ఎవ్రీ డే మన బిజీ స్కెడ్యూల్‌ని పక్కన పెట్టేసి, ఇలాంటి ఒక బ్యూటిఫుల్ పార్క్‌ని మీరు కూడా వెళ్లి ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఈ పార్క్ వచ్చేసి 1600s నుంచి ఈ డియర్స్ ఈ పార్క్‌లో ఉన్నాయి. సో గైస్ 2500 ఎకర్స్‌లో ఉంది అంటే ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత పెద్ద పార్క్ అని చెప్పేసి. సో వాకింగ్ డిస్టెన్స్ గానీ, వాటర్ వే అండ్ మీరు బోటింగ్ చేయాలనుకున్నా కూడా ఈ సమ్మర్స్‌లో అయితే పార్క్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. దట్స్ ఆల్.